SMS Shiva Mansla Shruti the grand success చేసినందుకు I thank you one and all. మేము ఫస్ట్ ఈ పిక్చర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న సినిమా అండి, స్మాల్ మూవీ, ఆ టైప్లో చిన్నగా రిలీజ్ చేద్దాం, టాక్ వచ్చినాక స్లోగా దాన్ని హిట్ టాక్ చేద్దాం అనుకున్నాం. బట్ చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఆర్బీ చౌదరి గారు అండ్ వెగా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ పిక్చర్ నమ్మి దే రిలీజ్డ్ ఇట్ ఇన్ 245 థియేటర్స్ అండ్ ఇట్స్ అంటే 3 daysలో ఇంత పెద్ద ఒక న్యూ కమర్స్, ఈవెన్ దో హీజ్ మహేష్ బ్రదర్ ఇన్ లా అండ్ ఎవ్రీథింగ్, పీపుల్ యాక్సెప్ట్ చేశారు. సుధీర్ని కూడా బాగా యాక్సెప్ట్ చేశారు, హిస్ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ పిక్చర్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని, ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఐఎమ్ జస్ట్ థింకింగ్. సో ఐ షుడ్ థ్యాంక్ ఈవెన్ రెజీనా who has done an excellent job in this film, and especially again I want to thank RB Chaudhary sir. Thank you. మార్నింగ్ షో నుంచి కూడా సూపర్ టాక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఎస్పెషల్లీ కామెడీ, ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఆంధ్ర ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. టోటల్గా ఫుల్స్ నడుస్తున్నాయి సినిమా అంతాను. వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ ఏంటంటే హీరో సుధీర్ బాబు డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ, అంటే ఏదైతే హీరోకి ఇంపార్టెంట్గా ఉండాలో అవన్నీ కూడా తను 2 years నుంచి ట్రైన్ అయ్యి 100% ఎఫెక్ట్ని స్క్రీన్ మీద పెట్టాడు. దాంతోపాటు వినయ్ కామెడీ ఆల్మోస్ట్ సెకండ్ హీరో అనొచ్చు. థియేటర్లో క్లాప్స్ విరగదీసేసింది అసలు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, అమ్మాయి గ్లామర్గా బ్యూటిఫుల్గా చూపించడంలో డైరెక్టర్ గారు కానీ, ఇక అందరికంటే ఇంపార్టెంట్గా చెప్పాల్సింది డైరెక్టర్ సత్య గారు. ఆయన ఏదైతే నమ్మాడో దాన్ని పర్ఫెక్ట్గా తెర మీదకి ఎక్కించారు. ఆయన సినిమాని ఎంత బాగా తీసాడో మీకు అందరికీ తెలియని విషయం ఒకటి, సినిమా రేపు రిలీజ్ అనగా 9th దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన సాయిబాబు దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటిది పరిస్థితి, నేను ఈ సినిమా తీసాను, నువ్వు వాడంతావా లేదా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆర్డర్ వేస్తాడు దేవుడికి. ఆ పూజలు గట్టిగా చేస్తాడు ఆయన. వేసి ప్రతి సినిమాకి కూడా, భీమిలి కబడ్డీకి కూడా అలాగే చేశాడని చెప్పేసి తెలిసింది. ఈ సినిమాకి కూడా అలా చేశాడు. దేవుడు కూడా దీవించాడు. 100% ఎఫెక్ట్ పెట్టి అందరూ పనిచేస్తే 100% సినిమా ఆడద్దనే విషయం ఈరోజు నిరూపించబడింది. నాకు వెరీ వెరీ హ్యాపీ ఏంటంటే ఈ సినిమా డైలాగ్ పరంగా హిట్ అనే టాక్ వచ్చింది, అనుకోకుండా వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ. నేను రాసిన దానికి 100% 100కి 100 మార్కులు వేశారు ఆంధ్ర ప్రేక్షకులు. ఇప్పుడు శివ మనసులో శృతి కంటే కూడా ఆంధ్ర ప్రేక్షకుల మనసులో SMS అనే సినిమా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాని అందరూ చూసి ఇంకా బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. SMS ఈ సినిమా చాలా బాగుంది, మంచి హిట్ అని SMSలు వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమా నేను కూడా జనంలో చూశాను. ఫస్ట్ మార్నింగ్ షోకి నేనంత ఓపెనింగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ చాలా పాజిటివ్గా యునానిమస్గా ఉంది. సినిమా బాగుంది, కొత్త హీరో బాగా చేశాడు, పాటలు బాగున్నాయి, మాటలు బాగున్నాయి. అన్నిట్లకంటే డైరెక్టర్ డీల్ చేసిన విధానం చాలా స్మూత్గా ఉంది అనే టాక్స్ వినబండి. నాతో పాటు చూసిన నా ఫ్రెండ్స్, సినిమా పీపుల్ అందరూ కూడా ఇదే టాక్ చెప్పారు. అది మొదటి రోజే కాకుండా 2వ రోజు 3వ రోజు కూడా ఇలా కంటిన్యూ అవటం అనేది ఆనందం. ఇలాంటి సినిమాలు ఆడాలి, బాగా సక్సెస్ అవ్వాలి. సినిమాలో ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ కానీ ఏదేదో సినిమా అనే సినిమాటిక్ ఇది లేకుండా న్యాచురల్గా ఉంది. అందుకే ఈ సినిమా అంత సక్సెస్ అయింది. దాంట్లో హీరో చేసిన ఫీట్స్ చూస్తుంటే మనకే భయం వేస్తూ ఉంటుంది. ఆ పొజిషన్లో ఉండే అంత అవసరం లేదు, కానీ బిగినింగ్లో పైకి రావాలంటే ఎవరైనా కష్టపడాలి, వెనకాల వాళ్ళ మీద ఆధారపడకూడదు అని చేసిన ప్రయత్నానికి ఈ సక్సెస్ సమాధానం నేను ఫీల్ అవుతున్నాను. Idi na first Telugu film, and I'm actually very happy to have had this as my platform, because there was it was an awesome experience, and I'm very happy to be a part of this team, and thanks for making this film the success that it is today.
and that's about it. And I would like to thank the producers, Vegant and R.B. Chaudhary and Vegant Entertainment for giving me this platform. Thank you. ఫస్ట్లో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ వచ్చే టైంకి ఒక పెద్ద సినిమా రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. ఎప్పుడైతే మావయ్య మహేష్ సినిమా గురించి నా గురించి కొద్దిగా పాజిటివ్గా చెప్పినప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగినాయి. ఈరోజు ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయింది. ఇంత పెద్ద ఇన్ని థియేటర్స్ వేసినప్పుడు 250 థియేటర్స్ వేసినా సరే అన్ని థియేటర్స్ ఫుల్స్ అయ్యి అవడం అనేది అసలు నిజంగా ఊహించలేదు అసలు. ఐ థింక్ మీడియా ప్లేడ్ ద పార్ట్ ఆల్సో ఇన్ దట్. అండ్ ఐ థ్యాంక్ ది మావయ్య ఫ్యాన్స్ని కానీ మావయ్య మహేష్ ఫ్యాన్స్కి వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళు చూపించిన ప్రేమ ఓపెనింగ్స్లోనే కనిపిస్తుంది. ఫస్ట్ 3 days గ్రాస్ వచ్చేప్పుడు ఆల్మోస్ట్ 3 crore రావడం అనేది నేను నిజంగా కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఐ థ్యాంక్ ది ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ త్వరలోనే సక్సెస్ టూర్ స్టార్ట్ చేస్తున్నాం. 15th నుంచి ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ షెడ్యూల్ కూడా త్వరలోనే పేపర్స్లో వచ్చేటట్టుగా చూస్తాం. వాలంటైన్స్ డే సందర్భంగా అండ్ ఇట్ హ్యాపెన్స్ టు బీ మా సినిమానే వన్ ఆఫ్ ది ఓన్లీ లవ్ స్టోరీ మూవీ ఇప్పుడు ఆడే సినిమాల్లో అవడంతో సో వి జస్ట్ థాట్ ఒక వ్యాలంటైన్స్కి ఒక చిన్న ప్రోగ్రామ్ లాంటిది ఏమైనా చేస్తే కనుక బాగుంటుంది అని. వ్యాలంటైన్ కోట్స్ లాంటి లేక లవర్స్ మెసేజెస్ లాంటివి కానీ మాకు పంపిస్తే కనుక ఆ మెసేజెస్లో షార్ట్ లిస్ట్ చేసి వీ విల్ చూస్ అట్లీస్ట్ 3 బెస్ట్ మెసేజెస్. వాళ్ళని మా యూనిట్ అందరితో కలిసి మా టీం SMS టీం అందరితో కలిసి ఒక డిన్నర్కి కూడా తీసుకెళ్తాం. సో మీరు పంపించాల్సిన నెంబర్ వచ్చి మీ మెసేజెస్ ఈ వ్యాలంటైన్స్కి బెస్ట్ మెసేజ్ని పికప్ చేసి వీల్ టేక్ దెమ్ ఫర్ డిన్నర్ అలాంగ్ విత్ ద క్రూ ఆఫ్ SMS. మీరు పంపించాల్సిన ఈ SMS నెంబర్ వచ్చి 9963241483. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే కనుక వీల్ షార్ట్ లిస్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే మేము షార్ట్ లిస్ట్ చేసి మోస్ట్లీ 15th లోపలే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే వీల్ అరేంజ్ ఫర్ డిన్నర్ విత్ ద టీమ్. ఈ సినిమాలో నేను హీరో మెయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా బాగుంది. అంటే థియేటర్స్లో రెస్పాన్స్ కానీ నార్మల్గా నేను చెప్పే డైలాగులకి వాటికి అందరు బాగా నవ్వుతున్నారు. సో ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా ఎంత హిట్ అవుతుందంటే ఏంటి అంటే ఆల్రెడీ హిట్ అయిపోయింది సినిమా. ఈ సినిమాలో ఎంత హిట్ అవ్వాలని నేను అనుకుంటున్నానంటే ఈ సినిమాతో దెబ్బకి అంటే అది ఒక ఆర్టిస్ట్గా నాకు ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక 4-5 సినిమాలు పడాలని ఆశతో ఉన్నాను. అంత హిట్ అవ్వాలని ఆశగా ఉంది. డైరెక్టర్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. నేను భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమాలో నేను ఎలక్ట్రీషియన్ దేవుడు క్యారెక్టర్ చేశాను. మహాత్మా తర్వాత నాకు అది బాగా ఫీడింగ్ ఇచ్చిన క్యారెక్టర్. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా, తాగుబోతు కాదు, నేను మంచి క్యారెక్టర్లు చేయగలుగుతాను, నేను ఫీల్ అయిన క్యారెక్టర్ అది. తర్వాత రెండో సినిమా SMS. చంటిగానికి పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడు. అర్రే మెయిన్ క్యారెక్టర్ పడిపోయింది సార్, ఏంటి సార్ నా పరిస్థితి అంటే నీకు ఉంది ఆ క్లైమాక్స్లో అన్నాడు. సర్లే అన్నాడులే అనుకున్నాను. కానీ ఆ క్యారెక్టర్ ఇచ్చి నాతో చేపించి ఈరోజు ఆంధ్ర ప్రేక్షకులంతా నేను చంటి క్యారెక్టర్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నా. అమ్మ ఎత్తేసాడు ఇంకీడు, తర్వాత రమేష్ కనిపించాడేమో అంత ఫీల్. నేను చాలా హ్యాపీ. చంటి రియల్ భీమిల్నే ఈయనకి చాలా పేరు వచ్చింది. భీమిల్ తర్వాత చాలా బిజీ ఉండాలి, కొంచెం గ్యాప్ ఇచ్చింది భగవంతుడు. ఎందుకు గ్యాప్ ఇచ్చింది అంటే SMS సినిమా నీకుందిరా, అది నేను ఫీల్ అయినా. క్లైమాక్స్లో నా క్యారెక్టర్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. బేసికల్గా హీరో గురించి చెప్పాలండి, సుధీర్ బాబు. ఇండస్ట్రీకి ఒక హీరో 10 సంవత్సరాలు కష్టపడాలి ఎవరైనా. బాబు 1 yearలో కష్టపడి ఆయన స్టఫ్ మొత్తం సినిమాలో చూశాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే సుధీర్ బాబు కృష్ణ ఫ్యామిలీ గారి నుంచి వచ్చి ఎన్నో సినిమాలు చేస్తాడు. ఫస్ట్ సినిమా SMS లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ సక్సెస్లో ఒక 2 నిమిషాలు నేను కూడా జనాలను నవ్వించానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్.